హాయ్ ఫ్రెండ్స్, అందరికీ చికెన్ గ్రేవీ ఎలా చేయాలో చూద్దామండి. ఈ చికెన్ గ్రేవీ వచ్చేసి మనకి ఇడ్లీలోకి, దోశకి, చపాతీకి కూడా చాలా బాగుంటుంది. సో మనం చికెన్ గ్రేవీ ఎలా చేయాలో చూసేద్దాం. అయితే అది చేయడానికి ముందుగా ఏంటంటే, చికెన్ యొక్క బెనిఫిట్స్ మనం చూసుకున్నట్లయితే ఇందులో చాలా ఎక్కువ ప్రోటీన్ ఉంటుందండి. ఇది మన బాడీకి సెల్ ఫార్మింగ్ కానీ, టిష్యూ ఫార్మింగ్ కానీ, మజిల్ గ్రోత్కి కానీ చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి మన డైలీ లైఫ్లోని, మన డైలీ డైట్లోని చికెన్ యాడ్ చేసుకుంటే చాలా మంచిదండి నాన్ వెజిటేరియన్స్. అయితే ప్రొసీజర్ ఎలా చేయాలో చూసేద్దాం రండి. మొదటగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని చిన్నగా తరిగినటువంటి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసేసి కొంచెం వీటిని వెల్లుల్లిపాయ ముక్కల్ని, పచ్చిమిరపకాయలని బాగా వేగనివ్వాలి. వేగనిచ్చిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయినంత వరకు వేగనివ్వాలి. దాని తర్వాత మనం కడిగి పెట్టుకున్న చికెన్ అండి లాస్ట్లో నీట్గా కడిగిన తర్వాత లాస్ట్లో పసుపుతో కొంచెం కడుక్కోవాలండి. ఎందుకంటే దీనికి యాంటీబ్యాక్టీరియల్ ప్రాపర్టీ ఉంటుంది పసుపుకి. సో దానివల్ల ఏంటంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఏమి మనకు రాకుండా కాపాడుతుంది కాబట్టి మంచిదండి. తర్వాత చికెన్ కూడా ఇందులో వేసి బాగా వేగనివ్వాలి. నీరు మొత్తం ఇంకిపోయిన తర్వాత ఆల్రెడీ చికెన్లో వాటర్ ఉంటుంది కదా, అది బాగా నీట్గా ఇంకిపోద్దండి. ఎందుకంటే ఆ నీటికే చికెన్ ఇక్కడ మ్యాక్సిమం ఉడికిపోద్ది, ఒక 60% వరకు ఉడికిపోద్ది. దాని తర్వాత ఏంటంటే బాగా పండినటువంటి టమాటా, ఒక చిన్న టమాటాని వేసినట్లయితే అందులో ఉన్న జ్యూస్ వల్ల ఇంకా కొంచెం చికెన్ కొంచెం బాగా ఉడుకుతుందండి. అది కూడా వేసి కొంచెం బాగా వేగనిచ్చిన తర్వాత ఉప్పు, కారం, పసుపు వేసుకొని ఒక 5 నిమిషాల పాటు 5 నుంచి 10 నిమిషాల పాటు ఇలా తిప్పుతూ ఉండాలండి. దానివల్ల ఏంటంటే కారం, పసుపు, ఉప్పు వచ్చేసి ముక్కలకి పడుతుంది. దాని తర్వాత వచ్చేసి మనము మంచినీళ్ళు వేసుకుంటామండి. కొంచెం ముక్కలు ములిగినంత వరకు కూడా మంచినీళ్ళు వేసుకొని కొంచెం లో టు మీడియం ఫ్లేమ్ మీద ఇక్కడ ఉడకనివ్వాలి. అంటే చికెన్ పూర్తిగా ఉడకదు కదా ఇందా నీటితోటి. సో ఇప్పుడు ఏంటంటే పూర్తిగా నీట్గా ఉడకడం కోసం అండి, మీకు చికెన్ బాగా ఉడికిపోయింది అని అనిపించినప్పుడు, ఒక 90% ఉడికిపోయింది అనిపించినప్పుడు ఏంటంటే హై ఫ్లేమ్లో పెట్టేస్తాము. ఏదైనా ఎక్స్ట్రా వాటర్ ఉంటే స్పీడ్గా ఇంకిపోవడానికి అండి. సో ఇలా ఇంకిపోయి ఏంటంటే మనకు ఒక థిక్ గ్రేవీ కన్సిస్టెన్సీ వస్తుంది. ఇప్పుడు చూపిస్తున్నాం కదా ఇలా వస్తుంది. ఈ స్టేజ్లోనే మనం కొంచెం గరం మసాలా, కొత్తిమీర వేసుకోవాలండి. నాకు అది వీడియో కొంచెం క్లిప్ కొంచెం మిస్ అయ్యింది, ఏమనుకోవద్దు. అంతేనండి. టాటా, బాయ్.